ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రోజులు ఎప్పటికీ ఒకేలాగా ఉండవు. ప్రజా అవసరాలు సమయాన్ని బట్టి తీసుకున్న నిర్ణయాలతో అధికారం చేతులు మారుతూ వస్తుంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే జరిగింది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్లుగా ఉన్న ఇద్దరు ఎవరు? 0 to హీరోలుగా మారిన ఇద్దరు నాయకులు ఎవరు? అసలు దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. గతంలో 303 ఎంపీ స్థానాలను గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం చతికిల పడిపోయింది. కారణాలు ఏమైనా ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ దాదాపు దుకాణం బంద్ చేసేసాయి. జాతీయ పార్టీల ప్రభావం ముందు విలవిల్లాడిపోయాయి. ఒకానొక దశలో ఇక ప్రాంతీయ పార్టీలు ఉండవేమో అని చర్చ కూడా నడిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ కేవలం 240 రావడంతో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, బీజేపీ పార్టీలు కింగ్ మేకర్లుగా మారారు. మరోవైపు కాంగ్రెస్ 99 సీట్లకే పరిమితమైన అఖిలేష్, మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి నేతలు మెజారిటీ స్థానాలు గెలుచుకొని ఇండియా కూటమిలో కింగ్ మేకర్స్ అయ్యారు. ఇవాళ దేశంలో ఏ పెద్ద నిర్ణయం ఏ కూటమి తీసుకోవాలన్నా ఈ 5గురు కీలకం. ఇది వరకు లెక్క సింగిల్ మ్యాన్ ఎజెండాకు ప్రజల స్వస్తి పలికి తమ ప్రాంతీయ పార్టీలను, ఆత్మగౌరవాలను కాపాడుకోవాలని ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని సమాజ్వాదీ పార్టీ ఈసారి ఏకంగా 37 ఎంపీ స్థానాలను గెలిచి ఔరా అనిపించింది. బెంగాల్లో ఎన్నో గొడవలు సృష్టించి దీదీని ప్రజల నుండి దూరం చేసే కుట్రలను బీజేపీ చేసినా ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకున్నారు. చంద్రబాబు గతంలో స్పెషల్ స్టేటస్ పై కేంద్రంతో విభేదించి విఫలమై మళ్లీ జట్టులో మెజారిటీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి ఇప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పనున్నారు. ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తేనే పార్లమెంట్లో ఆ ప్రాంత సమస్యలను వినిపిస్తారని, ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారని ఎన్నో ఆశలతో ఉన్న ప్రజలకు ఈ నాయకులు కృషి చేస్తారో లేదో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.